మోసగాళ్ళ గురువు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో ధనికుడైన వర్తకుడుండేవాడు. ఆయన ప్రపంచమంతా తిరిగి వచ్చాడు. కానీ కొండల మధ్య ఉండే ఒక నగరానికి ఎన్నడూ వెళ్ళలేదు. ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవడం తటస్థించింది. ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు బాటసారిని అడిగాడు. చందనపు చెక్కకు మంచి ధర వస్తుందని బాటసారి చెప్పాడు. సరే, వర్తకుడు తన వద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్క కొని దాన్ని తీసుకుని కొండల మధ్య ఉండే నగరానికి బయలుదేరాడు. ఆయన నగరాన్ని చేరవస్తుండగా ఒక ముసలిది తన గొర్రెలను తోలుకు వస్తూ ఎదురుపడి ఆయన పరదేశీ వర్తకుడని తెలుసుకొని, జాగ్రత్త నాయనా, ఈ నగరంలో వాళ్ళు పచ్చి దొంగలు, పరదేశీయులను మహా మోసగిస్తారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయింది. వర్తకుడు నగర ద్వారం చేరేసరికి పూర్తిగా చీకటి పడింది. ద్వారం మూసేశారు. తెల్లవార్లు బయటనే గడిపి ఆయన మర్నాడు నగర ద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు. మాది బాగ్దాదు. ఈ నగరంలో చందనపు చెక్కకు మంచి ధర ఉన్నదని విని ఆ సరుకు అమ్మకానికి తెచ్చాను అని వర్తకుడు చెప్పాడు. ఎవరా చెప్పినవాడు? మాకు చందనం కర్ర, వంట చెరుకు తప్ప పనికిరాదు. వంట చెరుకుకు ఎవరన్నా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ మాట కూడా నిజమో అబద్ధమో వర్తకుడు తేల్చుకోలేకపోయాడు. ఆయన తన సరుకుతో సహా ఒక వంటపూటి ఇంటికి వెళ్ళి అక్కడ బస తీసుకున్నాడు. తరువాత ఆయన ఆ ఇంటి ఆవరణలోకి రాగా ఒక వింత దృశ్యం కనబడింది. నగర ద్వారం వద్ద తనను పలకరించిన వాడు మరొకడు కలిసి ఆరు బయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు. వారు వంట చెరుకుగా వాడుతున్నది చందనపు కర్రలే. ఇది చూడగానే వర్తకుడు గుండె జారిపోయింది. ఆ మనిషి చెప్పినది నిజమే. ఈ నగరంలో చందనాన్ని వంట చెరుకుగా వాడతారు. తన సరుకంతా అమ్మిన కొద్దిపాటి వెండి తప్ప రాదు. వర్తకుడు దగ్గరికి వచ్చాక ఆ మనుషులు, మీ సరుకు అమ్ముతారా అని అడిగారు. దానికి ఏమిస్తారు అని వర్తకుడు అడిగాడు. అదే బరువు గల సరుకు, మీరు ఏది అడిగినా ఇస్తామన్నారు వాళ్ళు. అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనం కర్రల కట్టలు వారికి ఇచ్చేశాడు. తరువాత ఆయన నగరం చూడడానికి బయలుదేరాడు. దారిలో ఒక ఒంటి కన్నువాడు ఆయనను సమీపించి చెయ్యి గట్టిగా పట్టుకొని, ఇదిగో నా కన్ను పోగొట్టినవాడు, ఈసారి తప్పించుకుపోలేవులే అని కేక పెట్టాడు. నలుగురు చుట్టుమూగారు. నువ్వెవరో నేనెరుగను. ఈ క్షణం దాకా నిన్ను చూడనైనా లేదు. నేనీ ఊరికి రావడం ఇదే మొదటిసారి. నీ కన్ను నేను పోగొట్టానంటావేమిటి అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు, విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. కానీ చుట్టూ మూగిన వాళ్ళు ఒంటి కన్ను వాడి పక్షమై వర్తకుడు వాడికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికి తప్పించుకున్నాడు. అయితే ఈ రద్దీలో వర్తకుడి కాలి చెప్పులో ఒకటి తెగిపోయింది. ఆయన దాన్ని ఆ సమీపంలోనే ఉన్న చెప్పులు బాగు చేసేవాడికిచ్చి బాగు చెయ్యమన్నాడు. ఏమిస్తారు అన్నాడు చెప్పులు బాగు చేసేవాడు. నిన్ను సంతోషపెడితే సరికదా అన్నాడు వర్తకుడు. అందుకు చెప్పులు బాగు చేసేవాడు సమ్మతించాడు. ఒక కాలికి చెప్పు లేకుండా నడవడం కష్టం గనక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జూదమాడుతుంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు అయ్యాక పక్కన నిలబడిన మనిషి వర్తకుడిని కూడా పందాలు ఖాయమన్నాడు. వర్తకుడు జూదం ఆడి కొద్దిసేపట్లోనే అక్కడి జూదరులకందరికీ బాకీ పడ్డాడు. ఆయనను జూదంలోకి దించిన మనిషి, సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీకున్నదంతా మాకు ఇచ్చుకుంటావా? ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు. రేపటిదాకా గడువిస్తే నిర్ణయించుకుంటాను అని వారితో చెప్పి వర్తకుడు తన దుస్థితి తలుచుకొని విచారపడుతూ వీధుల వెంట నడవసాగాడు. ఆయనకు ఒక చోట ముసలిది మళ్ళీ ఎదురైంది. వర్తకుడి ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది. ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అంతా విని ఆమె, చూసావా నాయనా, ఈ నగరపు మనుషులు వట్టి పాపిష్టి వాళ్ళు. నేను ముందే చెప్పినా నీవు వారి మోసానికి గురి అయ్యావు. ఈ నగరంలో చందనపు కట్టకు 10 బంగారు మాడల ధర ఉన్నది. నీ దగ్గర ఉన్న చందనమంతా అమ్మితే అంతులేని బంగారం రావలసింది.
అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశావంటే నీకు జరిగిన అన్యాయం కొంతవరకైనా సరి కావచ్చు. చీకటి పడే వేళకు నగర ద్వారం వద్దకు వెళ్ళావంటే అక్కడ నిర్జన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు. నిజానికి వాడు సాధువు కానే కాడు. వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్ళ అందరికీ గురువు. చీకటి పడ్డాక మోసగాళ్ళు వచ్చి వాడి దగ్గర సలహాలు పుచ్చుకొని తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెడతారు. నువ్వు రహస్యంగా వాళ్ళ సంభాషణ ఆలకిస్తే కొంత లాభించవచ్చు అన్నది. ఇంకా చీకటి పడక మునిపే వర్తకుడు నగర ద్వారం కేసి వెళ్ళాడు. ద్వారం వెలుపల ఒక గుడ్డి సాధువు ముసలిది చెప్పినట్టే ఒక రాతిని ఆనుకొని సమాధిలో ఉన్నట్టుగా కూర్చుని ఉన్నాడు. వర్తకుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ రాతి వెనక దాగాడు. చీకటి పడగానే నగరంలోని మోసగాళ్ళు ఒక్కరొక్కరే భక్తుల్లాగా వచ్చి సాధువు ముందు కూర్చుని తాము చేసిన మోసాలు నివేదించసాగారు. వారిలో వర్తకుణ్ణి మోసగించిన 4 ఉన్నారు. ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు. ఆ విమర్శలన్నీ వర్తకుడు వింటున్నాడు. మోసగాళ్లలో ఒకడు, స్వామి, ఇవాళ ఒక పరదేశీ వర్తకుడి దగ్గర అతి చౌకగా చందనం కొన్నాను అన్నాడు. ఏ ధరకు కొన్నావు అని సాధువు అడిగాడు. చందనం బరువు గలది, వర్తకుడు ఏది అడిగినా ఇచ్చే షరతు మీద కొన్నాను అన్నాడు మోసగాడు. వర్తకుడికే లాభం అన్నాడు సాధువు. అదేమిటి స్వామి, ఆ వర్తకుడు చందనమెత్తు బంగారం అడిగినా నాకే లాభం కదా అన్నాడు మోసగాడు. అవును, కానీ వాడు ఆ చందనమెత్తు ఈగలను ఇవ్వమని, అందులో సగం ఆడవి సగం మగవి ఉండాలని అంటే నీ గతి ఏమవుతుంది అన్నాడు సాధువు. మోసగాడు దిగులు పడి వెళ్ళిపోయాడు. తరువాత ఒంటి కన్నువాడు ముందుకు వచ్చి, స్వామి, ఇవాళ ఒక పరదేశీ వర్తకుణ్ణి మోసగించాను. నా కన్ను అతనే పోగొట్టాడని ఫిర్యాదు చేశాను. నాకా మనిషి తన కన్నైనా ఇవ్వాలి, లేదా తనకున్నదంతా ఇవ్వాలి అన్నాడు. నీవు మూర్ఖుడివి. ఆ వర్తకుడు నిన్ను సులువుగా టోపీ వేసేస్తాడు. నువ్వు చెప్పేది నిజమని రుజువు చేయడానికి నీ కన్నొకటి తన కన్నొకటి త్రాసులో వేసి తూచి సమంగా ఉంటే నీ మాట నమ్ముతానంటాడనుకో. నీ గతి ఏమవుతుంది? నీకు 2వ కన్ను కూడా పోయి గుడ్డివాడు అవుతావు. అతనికి ఇంకా ఒక కన్ను మిగిలి ఉంటుంది అన్నాడు సాధువు. ఒంటి కన్నువాడు మండిపడుతూ వెళ్ళిపోయాడు. తరువాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో, స్వామి, ఒక పరదేశీవాడు ఇవాళ నా చేత చెప్పు బాగు చేయించుకుని నన్ను సంతోషపెడతానన్నాడు. వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను అన్నాడు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఆ వర్తకుడు నీకు రాగి డబ్బు కూడా ఇవ్వడు. వాడు నీతో ఏమంటాడంటే, మన సుల్తాను గారి శత్రువులంతా సర్వనాశనమైపోయారు, ఆయనను ఎదిరించేవాడు ప్రపంచంలో లేడు. ఈ మాట విని నీకు సంతోషమయ్యిందా అంటాడు. సంతోషమైందని చచ్చినట్టు అంటావు, అనకపోతే రాజభటులు నిన్ను చిత్రవద చేస్తారు అన్నాడు సాధువు. చెప్పులు కుట్టేవాడు గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. తరువాత జూదగాడు ముందుకు వచ్చి, స్వామి, ఇవాళ ఒక పరదేశిని జూదంలో ఓడించాను. వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని, లేకపోతే తనకున్నదంతా నాకిచ్చేయాలని షరతు పెట్టాను. ఆ మనిషి నీకు చెల్లిగవ్వ ఇవ్వడు. సముద్రంలో ఉండే నీరంతా నీ దోసిట్లో పట్టి తెస్తే తాగుతాడన్నాడనుకో. నీ గతి ఏమిటి అన్నాడు సాధువు. ఈ సంభాషణలన్నీ వర్తకుడు విని ఉన్నాడు గనక మర్నాడు తనను మోసగించిన 4 సులువుగా మోసగించాడు. చందనమెత్తు ఈగలను, అందులోనూ సగం ఆడవి సగం మగవి ఉండేటట్టు ఇవ్వలేక మొదటి మోసగాడు చందనం కట్టకు 10 బంగారు మాడల వంతున డబ్బిచ్చుకున్నాడు. అదేవిధంగా మిగిలిన 3 ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకొని తమ దారిన తాము వెళ్ళారు. వర్తకుడు తనకు రావలసిన డబ్బంతా వసూలు చేసుకుని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకుని దానికి కొంత బంగారం బహుమానంగా ఇచ్చి ఇక జన్మలో ఆ నగరంలో అడుగు పెట్టకూడదనుకుంటూ బాగ్దాద్కు తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.